ప్రకాశం జిల్లా టంగుటూరు కొండేపి ప్రధాన రహదారిపై ఉన్న ఒక పొగాకు గోడౌన్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్లో భద్రపరిచిన సుమారు 2 లక్షల కేజీల మేలు రకం పొగాకు పూర్తిగా అగ్నికి అవుతోంది. పొగాకును గ్రేడింగ్ చేసి ఎగుమతి సిద్ధంగా ఉంచిన తరుణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న నిల్వలు పూర్తిగా కాలిపోయాయని, భారీగా నష్టం వాటిల్లిందని యజమాని కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నష్టం కోట్లాది రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది. గతంలోనూ ఇదే ప్రాంతానికి సమీపంలోని బెట్రకుంట వద్ద బెల్లం కోటకి చెందిన పొగాకు థ్రెషింగ్ ప్లాంట్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో భారీ ప్రమాదం జరగడం పొగాకు వర్తకుల రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఐదు మీద రాలేదా? నీళ్ళు అయిపోయినాయి అంతవా?